బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత గారు అయితే మనతోనైతే ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడదాము. చెప్పండి అక్క, ఎట్లా ఉంది హైదరాబాద్లో ఇవాళ కేటీఆర్ అన్నతో మీటింగ్ ఏర్పాటైంది. ఎట్లా కాంగ్రెస్ రేపైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన గలం ఇప్పబోతున్నారా, ఎట్లా ఉండబోతుంది? గలం కాదు, రేపే కాదు, మాది ఎప్పటికైనా గలమే ఉంటుంది. మాది ఏంటంటే మా బీఆర్ఎస్ బలగం అట్లా ఉన్నది కాబట్టి కంపల్సరీ మేము అట్లనే మాట్లాడతాము. మేము ఏంటంటే మాకు ఈ రోజు వరకు ఒక మేయర్కి ఒక సిగ్గుచేటు అనేది ఉండాలి డిప్యూటీ మేయర్ గారికి. ఎందుకంటే అక్కడ కూర్చున్న సీటు మాది, మా కండ వేసుకొని గెలిచి మా మేయర్ అయ్యండి, మేము ఎన్నుకుంటే మేయర్ అయింది ఆమె, మేయర్ డిప్యూటీ మేయర్. అంతేగాని ఆడ కూర్చొని ఆమె ఇప్పుడు పెద్ద పెద్ద లెక్కలు చేసుకుంటా మమ్మల్ని అరెస్ట్ చేయించుకుంటా మమ్మల్ని ఇది చేసుకుంటా చేస్తుంది. అట్లేం లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. పబ్లిక్ ఏం అంత గుడ్డిగా నమ్మలేరు. మేము లాక్డౌన్లో కానీ వరద బాధితుల్లో కానీ కరోనా టైంలో కానీ కష్టపడ్డాం కాబట్టి మాకే ఓట్లు వేస్తారు. మొన్న రీసెంట్గా వర్షం వచ్చినా కానీ మా కేసీఆర్ సారే తెల్లారే వచ్చి 10,000 ఇచ్చారు కాబట్టి మా కేసీఆర్ సార్ని గుర్తు చేసిరు. మేమే వాళ్ళకి అందగా ఉన్నాం కాబట్టి మాకే ఓట్లేసి గెలిపిస్తారని. జిహెచ్ఎంసీ ఈ సమావేశాలలో ఎటువంటి అంశాలపైన ప్రస్తావించబోతా ఉన్నారు, ఎటువంటి అంశాలపైన తెరపైకి తీసుకొచ్చే అవకాశం? మీకు నిన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి ల్యాండ్ ఇష్యూ తెలిసింది కదా. మరి ఆ ల్యాండ్ అంతగానం కబ్జా చేసుకొని అమ్ముకోవాల్సినది ప్రభుత్వం పైసా, ప్రభుత్వం జాగా, ఆయన అమ్ముకోనికి అధికారం ఓరిచ్చిర్రు. అది కాకుండా ఇక్కడ బడేమియా చోటమియా అని మా సికింద్రాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ అని రైల్వే ప్లేసెస్ని 100 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నాడు. ఎవడు బతుకుంటాడో ఎవడు వస్తుంటాడో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారంటే ఇక్కడ కిషన్ రెడ్డి అమ్ముకుంటున్నాడు, ఇక్కడ కిషన్ రెడ్డి చేసుకుంటున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసుకుంటున్నాడు. అందరు బాగానే ఉన్నారు. కానీ మా కేసీఆర్ సారే అందరు పబ్లిక్ గురించి ఆలోచించి డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, మేము చేసే సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలుపు దిశగా తీసుకెళ్తాయి. దానికి నిదర్శనము జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అన్నట్టు చెప్తున్నారు కదా, ఎట్లా చూస్తాను? స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికి కూడా భయపడుతున్నారంటే కేసీఆర్ సార్ వల్ల గెలిచిరు కాబట్టినే ఇప్పుడు అలా ముఖాలు చూసి వేసిండ్రంటే వాళ్ళు రాజీనామా చేయాలి. ఇప్పటి వరకు రాజీనామా చేస్తలేరంటే మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏంటంటే కేసీఆర్ సార్ ముఖం చూసి గెలిచిరు కాబట్టి మా కండవ తీసేసి వాళ్ళని బొమ్మనండి చెప్పులతో కొడతారు వాళ్ళని కూడా. కాబట్టి వాళ్ళకి రాజీనామా చేయని కూడా ఇప్పటికి కూడా భయపడతారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకు టికెట్ ఇస్తారో లేదా అని దాగన్ నాగేందర్ గారు ఇప్పుడు కాదు రేపు అని ఏదో ఒకటి చెప్పుకుంటున్నాడు. కానీ అంతేగాని ఇంకా ఏం లేదు. మేము దేనికైనా సిద్ధమే. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో లాస్ట్ టైంలో మేము దొరకబట్టినాము ఫంక్షన్ హాల్లో. అదే ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్ ఎక్కడెక్కడ అవుతాయో, మేము ఎక్కడెక్కడ బూత్స్ ఉంటాయో అక్కడ కంపల్సరీ మేము ఉంటాం కాబట్టి మేము దేనికైనా రెడీ. ఇప్పుడు కంపల్సరీ వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు నుంచి కూడా వచ్చింది కాబట్టి కంపల్సరీ వస్తారు. ఇక వాళ్ళు ఇస్తారా ఇవ్వరా కానీ వాళ్ళకి తెలిసి ఉండాలి. గెలుస్తుందా బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే అధికారంలో లేరు కదా. అధికారంలో లేకపోతే ఇప్పుడు అధికారంలో గెలిచిన వాళ్ళు కూడా అందులో పోతున్నారు కదా. అధికారంలో లేకుంటే ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయొచ్చు కదా. మరి వాళ్ళకి అంత ధైర్యం ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీ గెలుస్తుంది అన్నప్పుడు వాళ్ళు రాజీనామా చేయాలి కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళని గెలుస్తలే. మా కేసీఆర్ సార్ వాళ్ళని గెలిచిరు కాబట్టి వాళ్ళు రాజీనామా చేస్తలేరు. రేపు కూడా మేయర్ గారికి చాలా గట్టిగా ఉంది మాతోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లేడీస్ తోటే ఉంది. అందుకోసం మేము ముందస్తులోనే పోలీసు వాళ్ళని అందరినీ బందోబస్తు పెడుతుంది. మా సమస్యలకు కానీ మాకు దేనికి కాదు ఎప్పటికీ మాకు ఇది కాకుండా చూస్తుంది కాబట్టి మాకు అరెస్ట్ కూడా ఉంటుంది రేపు. దానికి ఏం లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. రెడీ అయిపోతా ఉన్నారు, ముందుగానే అరెస్ట్ చేస్తారని అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఎలక్ట్ చేసుకున్నారు మమ్మల్ని. పబ్లిక్ సమస్యలు చెప్పకుండా ఇప్పుడు మమ్మల్ని బయటనే ఆపేసి బయట మమ్మల్ని ఇప్పుడు బారిగేట్స్ తోటి పెట్టేసి మొన్ననే చూడండి కౌన్సిల్ దాంట్లో మమ్మల్ని మొత్తము నెక్లెస్ రోడ్ మొత్తం తిప్పిపోయి పిఎస్లో పెట్టారు, రాంపల్లి పిఎస్లో. కాబట్టి మేము అదే అంటున్నాం. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మాకు ఎక్కడ పెట్టినా మేము దేనికైనా రెడీ. మేము ఏదో ఇప్పుడు మాకు ఫోన్లు కూడా వస్తున్నాయి రమ్మని, మేము ఇంట్లో పోయే ప్రసక్తి లేదు. ఎప్పటికైనా సరే మన ఇంట్లో మనకేమైనా ప్రాబ్లం ఉంటే మన ఇండ్లతో ఉంటేనే అది మంచిది. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం లేదని మనం తీసుకొని వెళ్ళిపోతే అది చాలా తప్పు. మేయర్ గారికి ఆల్రెడీ నా గురించి తెలుసండి. ఆమెకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నా గురించి ఆమెకు భయం ఉంది. ఆల్రెడీ భయం చుట్టుకుంది కూడా. నేను చెప్పనవసరం లేదు.